Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain 9th question. 8th question already similar, same model. 7th question ఎట్లాగో 8th question కూడా అదే. అది మీరు ట్రై చేయండి. అండ్ డౌట్స్ ఉంటే నా కామెంట్లో రాయండి. నేను నెక్స్ట్ క్లాస్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిమిలర్ మోడల్ 7th 8th both are same. ఓకేనా? సో 9th question, find the point which divides the line segment joining the points a plus b comma a minus b and a minus b comma a plus b in the ratio 3:2. So we have to find the dividing point, అంటే సెక్షన్ పాయింట్ మనం కనుక్కోవాలి. ఈ పాయింట్స్ ఇవి, రేషియో వచ్చి 3:2. సో ఫస్ట్ పాయింట్లో ఈ కామాకి బిఫోర్ ఉన్నది ఎక్స్ వాల్యూ, ఆఫ్టర్ కామా వై వాల్యూ. హియర్ ఆల్సో దిస్ ఈజ్ ఎక్స్ వాల్యూ, దిస్ ఈజ్ వై వాల్యూ. సిమిలర్ మోడల్, కాకపోతే ఇక్కడ నెంబర్స్ కాకుండా ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అదొక్కటే చిన్న ఇది. కాబట్టి అంతకుముందు ఏ విధంగా చేసామో ఇప్పుడు అదే విధంగా చేస్తాం. సో గివెన్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ లైన్ segment, end points of line segment are first point a plus b comma a minus b and a minus b comma a plus b. These two are the points. So let it be a line B. Line will be like this. This is first point, a plus b, a minus b. This is second point, a minus b. Okay, a minus b. This is second point. This is first point. So dividing ratio is 3:2. This portion 3, that portion 2. So we have to find that dividing point. Let it be the point be P. So end points of line segment రాసాము. నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలి? డివైడింగ్ రేషియో రాయాలి. డివైడింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 3:2. డివైడింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 3:2. సో section formula, what is that one? m1 x2 plus m2 x1 by m1 plus m2 comma m1 y2 plus m2 y1 by m1 plus m2. సో దిస్ ఈజ్ ది సెక్షన్ ఫార్ములా. ఇప్పుడు ఆ పాయింట్లో కనుక్కుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏ ప్లస్ బి కామా ఏ మైనస్ బి. సెకండ్ పాయింట్ ఏ మైనస్ బి కామా ఏ ప్లస్ బి. ఆ డివైడింగ్ రేషియో 3:2. సో దిస్ పాయింట్ ఈజ్ x1 y1 x2 y2. ఈజీ, ఎంత ఈజీ అంటే అంత ఈజీ. సో m1 అంటే రేషియో, m1 m2. సో 3 into x2 మీన్స్ దిస్ వాల్యూ a మైనస్ b ప్లస్ m2 అంటే 2 ఇంటూ x1 అంటే a ప్లస్ b బ్రాకెట్ క్లోజ్ బై సమ్ ఆఫ్ రేషియోస్. ఇన్ ది సేమ్ వే y వాల్యూ m1 అంటే 3, y2 అంటే a ప్లస్ b ప్లస్ m2 అంటే 2, y1 అంటే a మైనస్ b. సో దిస్ బ్రాకెట్ క్లోజ్ బై సమ్ ఆఫ్ రేషియోస్ 3 + 2. చూడండి, ఇప్పుడు 3తో మల్టిప్లై చేయాలి.
3 into a 3a plus into minus 3 into b 3b plus 2 into a 2a plus into plus 2 into b 2b by 5. In the same way here also 3 into a 3a plus 3b plus 2a minus 2b plus into minus 2 into b 2b by 5. Next step, plus 3a plus 2a, here plus symbol, here also plus symbol, same signs, we have to add them. 3 2 add చేస్తే 5a minus 3b plus 2b, డిఫరెంట్ సైన్స్ సపరేషన్ చేయాలి. 3లోంచి 2 సపరేషన్ చేస్తే 1, బిగ్గర్ నెంబర్ మైనస్ 3 ఉంది మైనస్, కాబట్టి మైనస్ 1b. ఆ 1 రాయాల్సిన అవసరం లేదు, నో నీడ్ టు రైట్ ద 1 by 5. In the same way 3a before plus 2a before plus same signs, we have to add them. 5a plus 3b minus 2b, different signs, we have to separate them. 1b means b. ఈ బిగ్గర్ నెంబరు 3కి ప్లస్ ఉంది, ప్లస్ డివైడెడ్ బై 5. సో ఇది ఇక్కడ సపరేషన్ కుదరదు, ఎందుకని ఇదేమో ఏ వేరియబుల్ ఏ ఉంది, అక్కడ బి ఉంది. అన్లైక్ టర్మ్స్ ఇక్కడ కుదరదు అనమాట. సేమ్ లైక్ టర్మ్స్ ఉంటేనే వీ కెన్ యాడ్ ఆర్ సపరేట్. సో దిస్ ఈజ్ ది ఫైనల్ ఆన్సర్. దేర్ ఫోర్ పి ఈజ్ ఈక్వల్ టు 5a minus b by 5a plus b by 5. What is this one? Dividing point, comma dividing point is equal to so. P అనేది వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఎందుకు, నో నీడ్ టు రైట్. డివైడింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు సో. జనరల్గా P అని రాస్తాం, ఇక్కడ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో దిస్ ఈజ్ క్వశ్చన్. So this is example 15, page number 179. One of the important question. ఇంచుమించు 2 మార్క్స్లో గ్యారంటీ. రేషియో నుంచి ఒక 2 మార్క్స్లో కానీ 4 మార్క్స్లో కానీ గ్యారంటీగా అవకాశం ఉన్నటువంటి మోడల్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, కాబట్టి మోడల్ గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ది రేషియో ఇన్ విచ్ y axis divides the line segment joining the points 5, -6 and -1, -4. y యాక్సిస్ ఈ పాయింట్స్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడుగుతున్నారు. y యాక్సిస్ ఈ పాయింట్స్ని ఇంచుమించు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఆల్సో ఫైండ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో y యాక్సిస్ మీద ఆ పాయింట్ కనుక్కోవాలి. ఆల్మోస్ట్ మీకు కనుక బేస్ కనుక జాగ్రత్తగా ఉంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. ఫైండ్ ది రేషియో కనుక్కోవాలి. ఇన్ విచ్ y యాక్సిస్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ 5, -6 అండ్ -1, -4. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తున్నాము. అది గ్యారంటీగా మిడిల్లో y యాక్సిస్ వస్తుంటే ఆ y యాక్సిస్ ఈ 2 పాయింట్స్ జాయినింగ్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో వీ హ్యావ్ టు టెల్. సో దట్ రేషియో వీ హ్యావ్ టు ఫైండ్. అండ్ ఆల్సో ఫైండ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఎక్కడ y యాక్సిస్ మీద ఎక్కడ కట్ అవుతుందో ఆ పాయింట్ కనుక్కోవాలంటున్నారు. ఇక్కడ మీకు ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ కొంత ఇచ్చాను. మీరు స్టార్టింగ్ క్లాస్ కనుక మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యి ఉంటే ఇప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది క్వశ్చన్ ఇది. అదేంటంటే ఫస్ట్ పాయింట్ 5, -6 అంటే జనరల్గా ఏ కోఆర్డినేట్లో ఉంటుంది, 4th కోఆర్డినేట్లో ఉంటుంది. సో ఈ ఏరియాలో అనుకుందాం 5, -6. సెకండ్ పాయింట్ -1, -4. -1, -4 అంటే ఏ కోఆర్డినేటు, 3rd కోఆర్డినేట్. -1, -4. సో 2 జాయిన్ చేసాము, మిడిల్లో y యాక్సిస్ ఉంటుంది.
ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఓకేనా? సో ఇదేమో ఫస్ట్ పాయింట్ మనకిచ్చిన పాయింట్స్లో, ఇది సెకండ్ పాయింట్. లేదు ఇది ఫస్ట్ ఇది సెకండ్, ఏదనుకున్నా వచ్చిన నష్టం లేదు. సో ఇది ఈ విధంగా ఉంది. ఇది వై యాక్సిస్. వై యాక్సిస్ ఇదిగో ఇక్కడ కట్ అయింది. ఎంత రేషియోలు, ఈ పాయింట్ అంతా, ఈ పాయింట్ అంతా. సో ఫస్ట్ పాయింట్ మనకు రఫ్గా కాబట్టి మనం ఇటే అనుకుందాం, ఇది అటు అనుకుందాం. క్లారిటీ మన గ్రాఫ్ పరంగా నేను డ్రా చేశాను. గ్రాఫ్ కాకుండా మామూలుగా అనుకున్న పని అయితే ఇక్కడేమో 5 -6, ఇక్కడ పాయింట్ ఏంటి, సెకండ్ పాయింట్ -1, -4. ఏదేది అనుకున్నా ఓకే, కానీ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్లో అనుకుందాం. గ్రాఫే ఒక్కలో రఫ్ డయాగ్రామ్ ఇది. ఓకేనా? సో వై యాక్సిస్ డివైడ్ చేస్తుంది, ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని చెప్పాలి మనం. సో అంటే ఇప్పుడు నేను ఒరిజినల్గా యాక్చువల్గా గ్రాఫ్ పరంగా నేను ఎందుకు ఇక్కడ రాయలేదంటే రేషియో తేడా వస్తుంది. ఫస్ట్ పాయింట్ నుంచి మనకు రేషియో, ఇక్కడి నుంచి రేషియో కావాలి. ఫస్ట్ పాయింట్ దట్ వై యాక్సిస్ నుంచి సెకండ్ పాయింట్ రేషియో కావాలి. కాబట్టి రేషియోలో రివర్స్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాను. రఫ్ డయాగ్రామ్ అది. ఇది కానీ ఇది థర్డ్ కోఆర్డినేట్, ఇది ఫోర్త్ కోఆర్డినేట్ కాదు, అట్లా అనుకోవద్దు మీరు. ఓకేనా? సో ఎండ్ పాయింట్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ గివెన్. ఎండ్ పాయింట్స్ ఆఫ్ లైన్ segment, what are they? 5, -6 and -1, -4. -1, -4. So these are the end points of line segments. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, రేషియో కనుక్కోవాలి. ఆ రేషియోని మనం కనుక్కోవాల్సిందని అనుకుందాం. సపోజ్ అనుకుందాం, అది ఒకటి M1 M2 అనుకుందాం. Let the dividing ratio be M1:M2. డివైడింగ్ రేషియో M1:M2 అని నేను అనుకున్నాం. ఓకేనా? కనుక్కోవాల్సింది అదే అనుకున్నాం. ఇంకొకటి గమనించండి, ఇది వై యాక్సిస్. వై యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ 0, వై యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ 0, ఈ ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ 0. ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. వై యాక్సిస్ మీదేమో ఎక్స్ వాల్యూ 0, ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ 0. ఇప్పుడు మనకు ఆ పాయింటే మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం డివైడింగ్ పాయింట్ ఇవ్వాల, రేషియో కనుక్కోమని ఏ విధంగా కనుక్కోవడం కష్టం. ఇండైరెక్ట్గా మనకి ఆ డివైడింగ్ పాయింట్ ఇచ్చినట్టే. డివైడింగ్ పాయింట్లో ఒక వాల్యూ ఉన్నా చాలు మనం రేషియో కనుక్కోవచ్చు. ఆ ఒక వాల్యూ మనకి ఇండైరెక్ట్గా ఇచ్చారు, ఏమని, వై యాక్సిస్ అని. వై యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ 0 కాబట్టి మనం దానికి ఈక్వల్గా చేసుకొని మనం చేస్తాం. ఒకవేళ క్వశ్చన్లో ఫైండ్ ది రేషియో ఇన్ విచ్ వై యాక్సిస్ కాకుండా ఎక్స్ యాక్సిస్ అన్నారు అనుకోండి, ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ 0 కాబట్టి దాన్ని బేస్ చేసుకొని సమ్ చేస్తాం. ఓకేనా? వై యాక్సిస్ అనే ఇవ్వచ్చు, ఎక్స్ యాక్సిస్ అనే ఇవ్వచ్చు, ఏ క్వశ్చన్ అనే ఇవ్వచ్చు. మనం దానికి తగ్గట్టుగా మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? కాబట్టి మనకేం తెలుసు, ఇప్పుడు వై యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ 0. ఎక్స్ వాల్యూ అనేది మన వాడుక భాష. అదే మ్యాథ్స్లో భాషలో చెప్పుకోవాలంటే కోఆర్డినేట్ అంటాం. కాబట్టి we know on y-axis x coordinate is 0. Let the point B, P అని పేరు పెట్టుకుందాం, x వాల్యూ 0, y వాల్యూ y అని రాసుకుందాం. లెట్ ది పాయింట్ బి 0, y. ఓకేనా? ఇప్పుడు మనకి ఎండ్ పాయింట్స్ తెలుసు, రేషియో అనుకున్నాము, ఆ డివైడింగ్ పాయింట్ కనుక్కుందాం బై యూజింగ్ దట్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఆ డివైడింగ్ పాయింట్ కనుక్కుందాం. కనుక్కున్న తర్వాత మనకి ఎక్స్ వాల్యూ 0 అని, ఈక్వేటింగ్ ఎక్స్ కోఆర్డినేట్ అంటాను, మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ వై యాక్సిస్ కాకుండా ఎక్స్ యాక్సిస్ అనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ
ఎక్స్ కామా 0 ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ 0 కాబట్టి వై ప్లేస్లో 0 రాసుకుంటాను, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ అని రాసుకుంటాను. ఇక్కడేమో 0 కామా వై అని రాశాను. ఒకవేళ ఎక్స్ యాక్సిస్ ఇస్తే ఎక్స్ కామా 0 అని రాసేవాడిని. అది ఒక్కటే తేడా, మిగతా సమ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు సెక్షన్ ఫార్ములా రాసుకోవాలి. సెక్షన్ ఫార్ములా సెక్షన్ ఫార్ములా ఏంటది? m1 x2 m2 x1 బై m1 ప్లస్ m2 కామా m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఓకేనా? సో ఇప్పుడు ఆ పాయింట్స్ ఏంటి? ఒక పాయింట్ 5 కామా -6 అండ్ అనదర్ పాయింట్ -1 కామా -4. దీనికేమో x1 y1 x2 y2. ఆ డివైడింగ్ రేషియో ఏమనుకున్నాం? m1:m2. సో m1 అంటే m1 ఇంటూ x2 అంటే -1. మైనస్ వాల్యూ ఉంది కాబట్టి నేను బ్రాకెట్ పెట్టాం. x2 -1 ప్లస్ m2 ఇంటూ y1 అంటే 5 బై m1 ప్లస్ m2 కామా ఈసారి m1 ఇంటూ y2 మీన్స్ -4 ప్లస్ m2 అంటే m2నే ఇంటూ y1 అంటే -6 బై m1 ప్లస్ m2. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగానండి. సో ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ m1 అంటే m1 ప్లస్ ఇక్కడ ఏం లేదు 1 ఉన్నట్టు 1 ఇంటూ 5 m2 బై m1 ప్లస్ m2 కామా ప్లస్ ఇంటూ మైనస్ 4m1 ప్లస్ ఇంటూ మైనస్ 6m2 బై m1 ప్లస్ m2. సో దీన్ని ఇంతకంటే మనం చిన్న చేయటం కుదరదు, ఎందుకని ఇక్కడ m1 ఉంది, ఇక్కడ m2 ఉంది, వేరియబుల్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దీన్ని సబ్ట్రాక్షన్ చేయలేము. ఇక్కడ m1 ఉంటే అప్పుడు చేసేవాళ్ళం, డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సో ఇది ఇక్కడతో క్లోజ్, ఇంకెంతకంటే ముందుకు వెళ్దాం. కానీ మనకు తెలుసు డివైడింగ్ పాయింట్ ఏంటి తెలుసు? ఆన్ y యాక్సిస్ x వాల్యూ 0. we know on y axis x coordinate is 0, equating x coordinate. ఈక్వేటింగ్ స్పెల్లింగ్ చూసుకోండి, ఈక్వేటింగ్ ఎక్స్ కోఆర్డినేట్. సో ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ అంటే -m1 ప్లస్ 5m2 బై m1 ప్లస్ m2 = 0. ఈ నెంబర్ డివిజను రైట్ సైడ్ రాగానే మల్టిప్లికేషన్. సో -m1 ప్లస్ 5m2 డివిజను మల్టిప్లికేషన్. 0 ఇంటూ m1 ప్లస్ m2. సో -m1 ప్లస్ 5m2 0. -m1 this plus 5m2 going to right side means -5m2. ఎందుకని తీసుకెళ్ళాలి? అంతకుముందు క్వశ్చన్స్లో చెప్తున్నా మీకు, రేషియో కనుక్కోవాలి అంటే m1 ఒక సైడ్ ఉండాలి, m2 ఇంకో సైడ్ ఉండాలి అని చెప్పాం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, లేదంటే మనం సమ్ చేయలేం.
సో మైనస్ మైనస్ విల్ గెట్ క్యాన్సిల్. సో m1 ఇక్కడ m2 5కి m2కి మధ్యలో ఇంటూ సింబల్, m2 ఈ రాశి రాగానే డివిజన్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఏం లేకపోతే 1 అన్నట్టు. ఇదే స్టెప్ ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు 5/1. సో m1 ఈజ్ టు m2 ఈజ్ ఈక్వల్ టు 5:1. సో దిస్ ఈజ్ ది రేషియో. ఓకేనా? సో డివైడింగ్ y యాక్సిస్ డివైడ్ చేసే రేషియో వచ్చింది. దేర్ ఫోర్ ఏం రాస్తాము, y యాక్సిస్ డివైడ్స్ ఇన్ ది రేషియో 5:1. 5:1. సో ఇప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ ది డివైడింగ్ పాయింట్ ఆల్సో. డివైడింగ్ పాయింట్ కూడా కనుక్కోవాలట. డివైడింగ్ పాయింట్ కనుక్కోవాలి అంటే ఈ రేషియోని ఇక్కడ పెట్టేస్తే పాయింట్ రాదా? m1 m2 వాల్యూ అక్కడ పెట్టేసామనుకోండి పాయింట్ వస్తుంది. లేదు, డైరెక్ట్గా మనం సెక్షన్ ఫార్ములాలో ఇచ్చేస్తే వచ్చేస్తుంది. సో సెక్షన్ ఫార్ములా ఏంటి, m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 కామా m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సో దిస్ ఈజ్ సెక్షన్ ఫార్ములా. m1 అంటే మనకు వచ్చి ఎంత వచ్చింది, 5. ఆ రేషియో ఎంత, 5:1. సో ఇదేమో m1 m2. సో 5 ఇంటూ x2 అంటే -1, ఓకే, ప్లస్ m2 అంటే 1 ఇంటూ x1 అంటే 5/5 ప్లస్ 1. సో దిస్ ఈజ్ x1 వాల్యూ, x వాల్యూ, y వాల్యూ. m1 y2, m1 అంటే ఇక్కడ 5 ఇక్కడ 1. 5 ఇంటూ -4 ప్లస్ 1 ఇంటూ -6/5 ప్లస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 1s are 5 ప్లస్ 1 5s are 5/6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 4s are 20 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 6 are 6/6. దట్ ఈజ్ ఈక్వల్ టు 0/6 కామా -26/6, -26/6. 0 కామా 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. ఇక్కడ 2 టేబుల్ పోతుంది, 2 3s 2 1 3s. సో -13/3. దేర్ ఫోర్ dividing point is 0, -13/3. సో డివైడింగ్ పాయింట్ ఎంత, 0, -13/3. సో మా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో రాయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళైతే షేర్ చేయండి ఫ్రెండ్స్కి. ఈ సబ్జెక్ట్ 10 మందికి రీచ్ అవ్వాలి. కామెంట్ రాయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్ ది సేమ్ టైం లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.